హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రో విత్ వరల్డ్. నేను మీ జయసాయి ప్రసన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్కాట్లాండ్ ఎడిన్బరా గురించి మాట్లాడుతున్నాం. నేను అన్నిట్లో నేమ్ చెప్పట్లేదు కానీ గుర్తుపెట్టుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఏమనుకుంటారా అంటే పార్ట్ టైం చేసుకోవాలి, మనం ఎర్న్ చేసుకోవడానికి వెళ్తున్నాం, మనకి పార్ట్ టైమ్స్ దొరుకుతాయా దొరకవా, అందరూ క్రియేటర్స్ వీడియోలు చేసి అప్లోడ్ చేసి ఇక్కడ జాబులు లేవు, రాకండి 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 అని చెప్తున్నారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం కొత్త వాళ్ళం ఎవరు రాలేదనుకో, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి జాబ్స్ బాగా ఫాండ్ ఉంటాయి, మనకి డిమాండ్ పెరుగుతుంది. సో మనం వాళ్ళు ఎన్ని అవర్స్ అంటే అన్ని అవర్స్ మనం చేసుకోవచ్చు. కావాలంటే వాళ్ళే మనకి ఏదో ఒక వే ఫైండ్ అవుట్ చేస్తారు ఎక్కువ గంటలు చేసుకోవడానికి అనే ఉద్దేశంతో అట్లా చెప్తారు అనిపిస్తుంది. ఐఎమ్ సారీ ఇఫ్ ఐమ్ రాంగ్, కానీ నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే జాబ్స్ లేకుండా ఏం లేవు, జాబ్స్ ఉన్నాయి, ఎత్తుక్కుంటే దొరుకుతాయి అంతే. ఇక్కడ కానీ వచ్చిన తర్వాత జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి, మనకి ఎవరైనా ఎత్తికి పెట్టాలా, మనమే ఎత్తుక్కోవాలా, ఏంటి 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 అని చెప్పేసి కంగారు ఉంటుంది లోపల. మనకి ఎవరు ఎత్తికి పెట్టరు, మనమే వెతుక్కోవాలి. షాప్ తిరగాలి, వీధి తిరగాలి, వెళ్ళి అడగాలి. బయట పోస్టర్స్ పెట్టుంటారు, మీరు వెళ్ళి అడగంగానే రేపురా అనరు, బయట పోస్టర్స్ పెట్టుంటారు. లేకపోతే మీ డీటెయిల్స్ అన్న తీసుకుంటారు, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అన్న తీసుకుంటారు, లేకపోతే ఈమెయిల్ ఐడీస్ ఇస్తారు వాళ్ళే. ఇచ్చినప్పుడు మీరు మీ ప్రొఫైల్ విత్ రెజ్యూమ్ అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎలాంటి రెజ్యూమ్ త్రూ అప్లోడ్ చేయాలి అని కావాలన్నా కూడా మీరు నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, నేను మీకు ఒక బేసిక్ రెజ్యూమ్ పంపిస్తాను, దాంట్లో మీ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోండి. అలా మీరు షాప్ తిరిగితే అదొక కేటగిరీ. ఇంకొకటి మంచిగా వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో ఉన్న కెరీర్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోవడమే. దానికి కూడా మీకు రెజ్యూమ్ కావాలి, దానికోసం కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి. అంతే తప్ప మన దగ్గర లాగా అకామిడేషన్ కావాలంటే వెళ్ళి టూలెట్ బోర్డు చూసి వెళ్ళి అడుగుదాం కుదరదు. ఆన్లైన్లోనే అకామిడేషన్ ఎత్తుక్కోవాలి. పోయి అన్న నాకు జాబ్ అవసరం ఉంది, జాబ్ అని అడుగుదాం, జాబ్ ఇస్తారు, అది కూడా కుదరదు. ఓకేనా? మీరు పక్క మంచి ప్రొఫెషనల్ ఎన్ఐకి వెళ్ళారనుకోండి, మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత మిమ్మల్ని హైర్ చేసుకొని మిమ్మల్ని ట్రైన్ చేస్తారు, దానికి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, మీరు ఓకే అంటే పర్మనెంట్ చేస్తారు. ఇలా ఉంటుంది ప్రాసెస్. లేదు, ప్రొఫెషనల్ ఎన్ఐ కాకుండా మన ఇండియన్ రెస్టారెంట్స్కి కానీ ఏదైనా బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తే మన కెపాసిటీని వాళ్ళు ఎస్టిమేట్ చేసుకోవడం కోసం, మనం జాబ్కి సెట్ అవుతామా లేదా అనేది వాళ్ళకు ఒక అవగాహన కోసం మనం ఒక ఫ్రీ ట్రయల్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది, 3 hours or 4 hours. ఆ ఫ్రీ ట్రయల్ షిఫ్ట్లో మనం ఓకే వర్క్ చేయగలుగుతాం అనేది వాళ్ళకి నమ్మకం వస్తే వాళ్ళు నెక్స్ట్ డే నుంచి మనకి షిఫ్ట్ అలాట్ చేస్తారు, వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు. ఎన్ఐ పే వచ్చేసి 11.44 per hour ఉంది. ఇంకొక 2-3 monthsలో ఐ థింక్ ఏప్రిల్లో ఇంకొక £1 ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు, చూడాలి ఏమవుతుందో. కానీ వీఆర్ టెల్లింగ్ జాబ్స్ ఉన్నాయి, రండి వెతుక్కోండి. ఫస్ట్ ఏ జాబ్ దొరికితే అందులోకి దూరిపోండి, అడ్జస్ట్ అవ్వండి, తర్వాత మంచి జాబ్ చూసుకోండి. ఇది దొరికింది ఎందుకంటే మంచిది కావాలి అలా వద్దు, ఒకటి దొరికింది దాన్ని చేసుకుంటూ ఇంకోటి వెతుక్కుందాం, ఆ మైండ్ సెట్తో రండి. జాబ్లు అయితే ఉన్నాయి కానీ వెతుక్కుంటేనే దొరుకుతాయి. లేదు నాకు రిఫరెన్స్ చేయాలి, రిఫరెన్స్ చేస్తేనే జాబ్ వస్తుంది, అదేం లేదు. మీరు జెన్యూన్గా వెతకండి, జాబ్స్ దొరుకుతాయి. For more content, please subscribe to my channel. Thank you.